కేసీఆర్ అనే మూవీకి సో రాకేష్ గారితో వర్క్ చేసిన జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చి ఆ ప్రమోషన్ చేయడం కానీ ప్రేక్షకుల్లోకి వెళ్ళడానికి ఇంకా బాగా ఉపయోగపడిందా? కేసీఆర్ అనే సినిమా తీస్తున్నాం తెలుసు జనాలకి. అప్పటికే రాకేష్ దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాడు పాపం సినిమాకి, ఎందుకంటే అతనే ప్రొడ్యూసర్ కదా. ఒక అబ్బాయి, తెలియని అబ్బాయి అక్కడికి వచ్చిన తర్వాత, సిటీకి వచ్చిన తర్వాత డబ్బులు లేకపోయినా కానీ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ రియాలిటీగా చూపించు. ఒక 60-70%, 80% అంతా మనల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు. సో అలా నా లైఫ్లో కూడా జరిగినాయి అలాంటివి. ఈ టైటిల్ వినగానే అందరూ కూడా అనుకునేది కూడా అలాగే కదా. ఎవరైతే ఇది కేసీఆర్ గారి భజన సినిమా, కేసీఆర్ గారు బయోపిక్, కేసీఆర్ గారు పొలిటికల్గా సినిమా తీశారు అనుకున్నారో, బంజారాస్ సంబంధించిన మూవీస్ ఏదైనా వచ్చినా కానీ అంత పెద్దగా సక్సెస్ అవ్వలేదు సార్. మనకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకున్న ఏకైక దేవుడు సేవాళ్ళం, రెండో దేవుడు కేసీఆర్. సార్ ఇలా చెప్పడం అంటే ఒక భజన సినిమానే కదా సార్. అంటే ఇలా చూపించడం అంటే అండి, మీరు సినిమాలో అబ్జర్వ్ చేస్తే ఒక పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ అపోజిషన్గా ఉన్న పార్టీ ఒక సినిమా లాంటిది రిలీజ్ చేస్తే ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఎదురయ్యాయి మీకేమన్నా? సినిమా రిలీజ్ సెన్సార్ చూసిన తర్వాత, స్క్రీనింగ్ చూసిన తర్వాత విత్ ఇన్ 2 days 3 days సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలి, సర్టిఫికేట్ ఇవ్వలేదు. సో దాని వెనకాల ఎవరున్నట్టు? ఎప్పుడు కూడా రాజకీయాన్ని, ఒక సినిమా రంగాన్ని కలపద్దు అని ప్రతి ఒక్క నాయకుడు అంటూ ఉంటారు, అనుకుంటూనే ఉంటారు. టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ పైన సినిమా తీశారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ పైన సినిమా తీశారు. సో వీళ్ళని వాళ్ళు తిట్టుకున్నారు, వాళ్ళు వీళ్ళు తిట్టుకున్నారు అంతే తప్పితే. అంటే ఆర్జీవి గారితో కూడా మీరు వర్క్ చేశారు. మీరు ఒక సినిమా టెక్నీషియన్గా, ఒక దర్శకుడిగా మీరు చేయాల్సిన సినిమాలు ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి? బాంబేకి వెళ్తే రామ్ గోపాల్ వర్మ అంటే ఓ తెలుగు ఆద్మీ, తెలుగు డైరెక్టర్ అంటారు. ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాలు ఏంటి? అలా చేయకూడదు కదా. అలాంటి నాలంటి ఎంతమంది బాధపడుతూ ఉంటారు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. రీసెంట్గా రిలీజ్ అయిన కేసీఆర్ మూవీ మరి రిలీజ్ అయిన తర్వాత చాలా మంచి సక్సెస్ఫుల్ టాక్తో కూడా అందరి ప్రేక్షకుల మనల్ని కూడా పొందుతూ మరి ముందుకెళ్తుంది. మరి ఆ మూవీ డైరెక్టర్ గరుడవేగ అంజి గారు మనతో పాటు ఉన్నారన్నమాట. మరి అంజి గారు ఆ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అండ్ ఆ మూవీ విశేషాలు ఇంకా బోల్డ్ అని కూడా మనం తెలుసుకోవాలి కదా. మరి అయితే తెలుసుకుందాం. అంజి గారు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, చాలా బాగుంది. ఫస్ట్ నమస్తే చెప్పాలి కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ఎలా ఉన్నారన్న దానికి కనిపిస్తోంది, వైట్ షర్ట్ వేసుకొని ప్రశాంతంగా ఉన్నాను. అందుకే సార్ ఏంటంటే ఫస్ట్ నమస్కారంతో మొదలు పెట్టాల్సింది. మీ ఆనందం నాకు అర్థం కాక నేను కూడా ఆనందం. మనం లాస్ట్ టైం కలిసినప్పుడు అప్పటికి రిలీజ్ అవ్వలేదు కదా సినిమా. లేదు సార్. సో అప్పుడు ఎలా ఉంది నా ఫేస్? టెన్షన్ గా ఉంది కదా. చాలా టెన్షన్. ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి మీరే. సూపర్ హ్యాపీ, సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సక్సెస్ ని ఇచ్చిన ప్రజలకి ముందు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి సినిమా మీరు తీస్తే మేము చూస్తామనే దానికి ఎప్పుడు వెనకాడరు మన తెలుగు ప్రజలు. అలాగే ఈ సినిమాను కూడా ఆదరించారు. మేము ఫస్ట్ డే 1 నుంచి చెప్తున్నాము, బలగం లాంటి చాలా స్ట్రాంగ్ కంటెంట్, ఇది చాలా బాగుంటుందని చెప్తా ఉన్నాము. అలాగే రిసీవ్ చేసుకున్నారు. ఇది ఒక 2-3 కోట్లు పెట్టిన రాదండి. ఇది ఎప్పుడు కూడా ఇలాంటి సినిమాకి మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. మన సినిమాకి కూడా అలాగా ఒకళ్ళు చూసి దాన్ని 10 మంది చెప్పారు. ఈ సినిమా కేసీఆర్ అని టైటిల్ పెట్టినండి పొలిటికల్ సినిమా అనుకున్నారు, నేను అలా అనుకున్నాను. నేను సినిమాకి వెళ్తే తెలిసింది దీంట్లో చాలా కంటెంట్ ఉంది, ఎమోషనల్ సినిమా ఇది, మీరు కూడా చూడండి అని చెప్పి 10 మంది చెప్పడం వల్లనే మనకి కలెక్షన్స్. కానీ సార్ ఏంటంటే యాజ్ ఏ జర్నలిస్ట్గా మేము ముందు అనుకున్నాం అనమాట. చాలా మూవీ ప్రమోషన్స్ కానీ వెళ్తూ ఉన్నప్పుడు అందరూ ప్రతి ఒక్కరు మూవీ గురించి చెప్పుకుంటూ ఉంటారు. మనం అప్పుడు మాట్లాడుకునేటప్పుడు కూడా మీరు అన్నారు ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిందో, ఎన్ని కాదంటే అన్ని కాళ్ళే అంటూనే ఉంటారు అని నేను అనుకున్నాను. అంటే మూవీ చూసిన తర్వాత నా పర్సెప్షన్ కూడా కంప్లీట్ చేంజ్ అయిపోయింది. అరే అంజి గారు చెప్పింది నిలబెట్టుకున్నారు, ఒక హార్ట్ టచింగ్గా తీశారు మూవీ అంతా అనిపించింది. అంటే ఫస్ట్ నుంచే అండి ఈ కథ విన్నప్పుడే నేను కనెక్ట్ అయింది ఆ ఎమోషన్కే. సో ఎమోషనల్గా ఇది కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అనేది నేను ఫిక్స్ అయిపోయాను. దానివల్ల ఎమోషన్ సీన్స్ అన్నీ కూడా మేము ఎక్కువ ఫోకస్ చేసాము. దాంట్లో యాక్ట్ చేసిన ఆ బావ మరదలకు సంబంధించిన ఒక ఎమోషనల్ సీన్ కానివ్వండి, అలాగే పిల్లోడికి సంబంధించిన కొంచెం ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, అవన్నీ కూడా. అలాగే సినిమాలో యాక్ట్ చేసిన ఫాదర్ క్యారెక్టర్ కానివ్వండి, మదర్ క్యారెక్టర్ కానివ్వండి, అలాగే హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు మై మధు గారు. సో అలాగే అందరి పెర్ఫార్మెన్స్లు ఈ సినిమాకి చాలా ప్లస్ అయినాయి. ఎస్పెషల్లీ ఈ సినిమాకి వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారి గురించి నేను డే 1 నుంచి చెప్తా ఉన్నాను. ఈ సినిమాకి వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ ఆయన.
అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చున్నారు, చాలా ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చున్నారు. Yeah. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల నేను తీసిన సీన్స్ కన్నిటికీ ఒక 60% అయితే ఒక 40% ఆయన ఎన్హాన్స్ చేసి దానికి 100% దాన్ని ఫుల్ఫిల్ చేశారు ఆయన మ్యూజిక్తో, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. సో ఈ ముఖంగా నేను ఆయనకి మళ్ళీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మేము మళ్ళీ కలిసి వర్క్ చేయాలి, ఎందుకంటే అలాంటి ఒక టెక్నీషియన్ దొరకడం చాలా అరుదు. సో అలాంటి ఒక టెక్నీషియన్ వదులుకోకూడదు. అంటే మెయిన్గా నాకు ఇట్లా మూవీ రిలీజ్ అయిపోయింది కాబట్టి కొన్ని సీన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. సీఎం వచ్చినప్పుడు అక్కడ రాకేష్ గారి భుజం మీద చెయ్యేసి అట్లా ఉన్నప్పుడు ఆ వచ్చే బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే నిజంగా ఒక ట్రాన్స్ లుక్ తీసుకెళ్ళిపోయి అరే ఆ బాధను వ్యక్తపరిచేది, అది కరెక్ట్ అయిపోయింది అనమాట బాగా అవును, ఆ సిచ్యువేషన్ కానీ. అంటే ఫస్ట్ నుంచి కూడా అతను పిల్లాడిగా ఉన్నప్పుడు కూడా కేశవ చంద్ర రమావత్ అనే పిల్లాడు ఎవరైతే ఉన్నారో అతను వీరాభిమాని కేసీఆర్ గారికి. సో చిన్నప్పటి నుంచి ఆయన సభలకు వెళ్ళి ఆయన స్పీచ్లకంతా మైమరిచిపోయి ఆయన మాటలకంతా కూడా ఓన్ చేసుకొని తెలంగాణలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి అటు చూస్తున్నాడు కదా. 2005లో 6లో తెలంగాణ రావడానికి ముందు సిటీని పక్కన పెట్టేయండి, తెలంగాణ అంటే ఓన్లీ హైదరాబాద్ సిటీ కాదు కదా, ఇంకా చాలా మారుమూల ప్రాంతాలు ఉన్నాయి కదా, అవన్నీ డెవలప్ అవ్వలేదు కదా తెలంగాణ వచ్చే వరకు కూడా. సో సరైన విద్యుత్ లేక, సరైన వాటర్ లేక, సరైన రోడ్లు లేక ఎంతోమంది సఫర్ అయ్యారు. ఆ సీక్వెన్స్లన్నీ మేము చాలా క్లియర్గా చూపించాము, ఇది జరిగింది అని చెప్పేసి. ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ అవి. ఆ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని మేము రియల్గా తీసాము అవన్నీ కూడా. అవి బాగా కనెక్ట్ అయినాయి. సో అవి కనెక్ట్ అయిన తర్వాత ఏదైతే మీటింగ్కి వెళ్తాడో ఆ పిల్లాడు, మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన మాటలన్నీ ఇన్స్పైర్ అయిపోయి వాడు ఫుల్ ఎమోషన్ అవుతా ఉంటే ఒక క్యారెక్టర్ వస్తుంది, నవీన్ క్యారెక్టర్ వచ్చి ఏరా ఆయన తుషార్గోనో నీ పేరేంటో అని అడుగుతాడు. వాడు ఒకసారి వాడిని కిందకి పై చూసి మేరా నామ్ కేసీఆర్ అంటాడు. అది 3 సార్లు రిపీట్ చేసాం, గుర్తుందా? థియేటర్లో అరుపులు కేకలు. సో అప్పటి నుంచే మాకు స్టార్ట్ అయిపోయింది ఇంకా మంచి అప్లాజ్. అంటే ఎమోషనల్గా కంటెంట్ తీసుకెళ్ళి ఒక లీడర్షిప్ అంటే ఎలా ఉంటుంది, ఒక పెద్ద లీడర్ని, ఒక ఆయన అభిమానించే ఒక నాయకుడిని ఎదురుగా చూసినప్పుడు అంతా ఒక సంతోషం ఉంటుంది ఆ పిల్లాడి దగ్గర. సో ఆ పిల్లాడి దగ్గర నుంచి మనం తీసుకెళ్ళిపోయి కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఎమోషనల్గా, అటు లవ్ కానివ్వండి, ఊర్లో సమస్య కానివ్వండి, హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్న డెవలప్మెంట్ అన్నీ కూడా మేము కళ్ళ కట్టినట్టు చూపించాము. అవును, ఆ సిచ్యువేషన్స్ ఒక అబ్బాయి, తెలియని అబ్బాయి అక్కడికి వచ్చిన తర్వాత, సిటీకి వచ్చిన తర్వాత డబ్బులు లేకపోయినా కానీ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ రియాలిటీగా చూపించారు. అవును అవును. సో అవి ఎక్కువ కనెక్ట్ అయిపోయి. అవును, సిటీకి వచ్చితే జనరల్గా సార్ ఒక 60-70%, 80% అంతా మనల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు. సో అలా నా లైఫ్లో కూడా జరిగినాయి అలాంటివి. సో అలాగే మనకి సినిమాలో కూడా కేసీఆర్, చోటా కేసీఆర్ సిటీలోకి ఎంటర్ అయిన వెంటనే ఒక రచ్చరవి లాంటి ఒక దొంగోడు దొరుకుతాడు. ఆ దొంగోడు ఇంకో దొంగోడు తీసుకెళ్తారు కృష్ణ భగవాన్ గారి దగ్గరికి. సో ఎంత దొంగలు ఉన్నా కూడా 80%, 20% మంచి వాళ్ళు ఉంటారని చెప్పేసి ధనరాజు గారు లాంటి ఒక మంచి క్యారెక్టర్ అతనికి హెల్ప్ చేసి, అతని ప్రాబ్లమ్స్లో ఉంటే అలా కాదురా, నీకు నీ ఊరు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి ఎమోషనల్గా మళ్ళీ అతన్ని ఊరికి పంపించడం, అలాంటి ఒక క్యారెక్టర్ చేసిన ధనరాజ్ కూడా చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు ఆ సినిమాలో. అంటే చాలా రోజుల తర్వాత ధనరాజ్ గారిని ఒక మంచి క్యారెక్టర్లో చూడడం అందరికి ప్రేక్షకులకు కూడా బాగా హ్యాపీ అనిపించింది. అవునండి, యాక్చువల్గా బుజ్జిలారా తర్వాత, బుజ్జిలో నేను డైరెక్ట్ చేశాను కదా, ఆ సినిమా తర్వాత పాపం తను ఎన్ని సినిమాలు వచ్చినా చేయలేదు. మేమే మళ్ళీ మా కాంబినేషన్లో బుజ్జిలారా పార్ట్ 2 చేద్దామని ప్లాన్ చేసి ఉన్నాము. ఓకే, మధ్యలో ఆయన ఒక అద్భుతమైన కథ రెడీ చేసుకుని ఆయన ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నాడు సినిమా రామం రాఘవం అని. సముద్రగని గారు, ధనరాజ్ గారు తండ్రి కొడుకులు యాక్ట్ చేశారు. అది ఆయన డైరెక్షన్ చేశాడు. సో చాలా అద్భుతమైన సినిమా అది. అది తొందరలో రిలీజ్ అవుతా ఉంది. సో బలగన్కి, వేణుకి ఎంత పేరు వచ్చిందో, అలాగే ఈ సినిమాకి నాకెంత పేరు వచ్చిందో, రాకేష్కి ఎంత పేరు వచ్చిందో, జబర్దస్త్ నుంచి వచ్చిన ధనరాజ్ గారికి బుజ్జిలారా యాక్టర్గా మంచి గుర్తింపు వచ్చింది. అంతకుముందే అతను మంచి యాక్టర్, బట్ హీరోగా ఫస్ట్ టైం బుజ్జిలారాతో ఆయన ఎలివేట్ అయ్యాడు. అంటే ధనరాజ్లో ఇలాంటి ఒక యాక్టర్ ఉన్నాడా, ఎలా చేయగలుగుతాడు అనేది ఆ సినిమాలో మేము చూపించాము. అలాగే రాకేష్ని ఈ సినిమాలో నేను చూపించాను. అలాగే ధనరాజ్ గారు ఇంత మంచి డైరెక్టర్ అని చెప్పేసి ఆయన చేసిన రామం రాఘవం అంటే రేపు పొద్దున ప్రూవ్ అవుతుంది. నాకు తెలిసి రేపు మీరు ఇలా కూర్చొని ధనరాజ్ ఇంటర్వ్యూ చేస్తారు. ఎందుకంటే ఆ కథ గురించి నాకు తెలుసు కాబట్టి ఆ కథను అతను బ్రహ్మాండంగా డైరెక్ట్ చేశాడు, బ్రహ్మాండంగా తీసాడు ఆ సినిమాని. అంటే మూవీ చాలా రోజుల నుంచి కొంచెం సర్క్యులేట్ అవుతుంది. అవునండి, అది కానీ ఎప్పుడు వస్తుందా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఏంటంటే అండి, ఇప్పుడు పుష్ప 2 అనేది రేపు 5th రిలీజ్ అవుతా ఉంది. అది ఒక 20 days 1 month సునామీ, జన సునామీ అవుతుంది. అది ఒక మానియా, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, ఒక సౌత్ ఇండియాలో ఉండే, ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే తెలుగు స్టార్ మొత్తం రేపు ఇండియాని షేక్ చేయబోతున్నాడు.
సో ఆయన ముందు ఈ సినిమాలన్నీ వర్కౌట్ అవ్వు, దానివల్ల అందరూ భయపడిపోయి ఉన్నారు. సార్ మీకు కాన్ఫిడెన్స్ ఉందా ఏ సినిమా పైన? పుష్ప మీద? 100%. నాకేంటండి మొత్తం ప్రతివాడు కాలరెత్తుకుని తిరగాలి, ఎందుకంటే అన్ని కోట్లు సినిమా అండి అది. Yeah. అన్ని వేల మంది ఒక ఏమంటారు కష్టం ఆ సినిమా. ఆ తర్వాత ఒక 3.5 సంవత్సరాలు ఒక సినిమా పైన ఒక హీరో, ఒక టాప్ హీరో, పెద్ద హీరో 3.5 సంవత్సరాలు ఒక సినిమా పైన ఉండటం, అలా ఒక పెద్ద స్టార్ డైరెక్టర్ 3.5 సంవత్సరాలు ఒక సినిమా తీయడం అంటే గొప్ప విషయం కదా. Yeah. అంటే వాళ్ళు ఎంత నమ్మకంతో తీశారు ఆ సినిమాని, ఎంత నమ్మకంతో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింటారు మైత్రి వాళ్ళు. సో డెఫినెట్గా ఆ సినిమా పైన ఎక్కువ అంచనాలు ఉన్నాయి. నేను డెఫినెట్గా ఫస్ట్ డే షో సినిమాకి వెళ్తాను, మీకు కూడా టికెట్ ఇస్తాను రండి నాతో పాటు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎందుకంటే బయట టికెట్లు దొరకట్లేదు మాకు కూడా. కానీ ఏంటంటే తెలుగు ప్రేక్షకులు ఏంటంటే ఎలాంటి కంటెంట్ అయినా కానీ ఒక మంచి కంటెంట్ ఉందంటే ఆదరించడంలో ముందుంటారు అవును. వేరే ఇండస్ట్రీస్తో కంపేర్ చేసుకుంటే. సో రేపు పుష్ప 2 అయితే ఇండియన్ షేక్ చేయబోతుంది. మన తెలుగుడు ప్రతి ఒక్కడు కూడా ఇది మా సినిమా అని అంతే చెప్పేసి అంతే. ఎందుకంటే చెప్పుకోగలుగుతాం. అంటే ఒక పుష్ప 2 ఒకటే కాదండి, పుష్ప 2 అనే సినిమా ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టిన సినిమా. అలాగే అంటే పెద్ద సినిమాలు మాత్రమే ఉంటే సినిమా ఇండస్ట్రీ సరిపోదు. సో మనలాంటి చిన్న సినిమాలు, ఇప్పుడు కేసీఆర్ అని చిన్న సినిమా, దాన్ని కంటెంట్ బాగుంది, ఎమోషనల్గా బాగుంది కాబట్టి సెకండ్ వీక్ కూడా మాది రన్ అవుతూ ఉంది. అంటే మీరు అన్నట్టు సినిమాలో విషయం ఉంది బాగుంది అంటే కనుక ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తారు. అలాగే ఇంతకుముందు వచ్చిన కమిటీ కుర్రోళ్ళు కానివ్వండి, ఆయన సినిమా కానివ్వండి, చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్, బలగం కానివ్వండి. సినిమా బాగుంటే మేము చూస్తాము అన్నదానికి నిదర్శనం మన సినిమాలు. ఎందుకంటే మన సినిమాలు చిన్న సినిమాలు ఉంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఎందుకంటే వాళ్ళు తీసేసే 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు సినిమా వల్ల సినిమా ఇండస్ట్రీ బాగుండదు. సో మనలాంటి వాళ్ళ వల్ల సినిమా ఇండస్ట్రీ అలా గ్రాడ్యువల్గా వెళ్తూ ఉంటుంది. మధ్యలో ఒక పెద్ద సినిమా వచ్చి మన కీర్తిని పైకి తీసుకెళ్తుంది. దాన్నే మనం కాపాడుకుంటూ ఒక లెవెల్లో తీసుకెళ్ళిపోవాలి. బీయింగ్ మనం తెలుగు సినిమా డైరెక్టర్స్ ఉన్నాం, కెమెరామెన్ ఉన్నాం కాబట్టి. సో ఆ బ్యాడ్ నేమ్ తీసుకురాకుండా తీయాలంతే. నువ్వు సినిమా తీయపోయినా పర్లేదు కానీ జనాలకు నచ్చని సినిమా, జనాలకు అవసరం లేని కంటెంట్ అక్కడ సినిమా చూపించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవడు అడగట్లేదు నువ్వు సినిమా తీరా అని అడగట్లేదు కదా మనల్ని. నువ్వు సినిమా తీస్తే జనాలకు ఉపయోగపడాలి సినిమా తీయాలంతే. అన్నెసరీగా అనవసరమైన టాపిక్స్, వాళ్ళకి అనవసరమైన ఎన్ని కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అండి మొబైల్ ప్రతి వాడికి 2 మొబైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఒక మొబైలే, ఇప్పుడు పర్సనల్ ప్రొఫెషనల్ ఉన్నాయి. సో ప్రతి కంటెంట్ వాడు చూసేస్తున్నాడు. సో సినిమా అనేది రేపొద్దున మన సినిమా వల్ల ఒక 10 మందికి మంచి జరగాలి తప్పితే చెడిపోకూడదు కదా. సో అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. దానివల్లే నేను గొప్ప డైరెక్టర్ కాకపోయినా, పెద్ద డైరెక్టర్ కాకపోయినా, నేను తీసిన 3 సినిమాలు ఎక్కడ సొసైటీకి అన్యాయం లేని సినిమాలు తీశాను. నేను ఒక ఫస్ట్ పిక్చర్ 10th క్లాస్ డైరీస్ అనేది ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తీశాను. ఆ సినిమాని చాలా పెద్ద పెద్ద సినిమాలతో కంపేర్ చేశారు. ఆటోగ్రాఫ్ సినిమాతో, జాను సినిమాతో కంపేర్ చేశారు. అన్ని రివ్యూస్లో అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది, సినిమాటోగ్రఫీ బాగుంది, డైరెక్షన్ బాగుందని. అలాగే రెండో సినిమా కూడా చూడండి, రెండో సినిమా కూడా మంచి విషయం ఉన్న కంటెంట్ సినిమా తీశాను. థ్రిల్లర్, అంటే పిల్లల పైన ఎలాంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి అనేది చూపించాను సినిమా. 3 సినిమా వెరీ ఎమోషనల్ జర్నీ. ఒక లంబాడీ బ్యాక్డ్రాప్లో, ఒక బంజారా బ్యాక్డ్రాప్లో, లంబాడీ తాండాలో జరిగే ఒక కుర్రాడి కథ అది. ఎక్కడ నేను పొలిటికల్గా ఇంకొకరిని టార్గెట్ చేసి ఇంకొక పార్టీని తిట్టేసి సినిమాలు తీయలేదు. చాలామంది పొలిటికల్ సినిమాలు తీశారు, వాళ్ళ స్వార్థాల కోసం తీశారు, నా స్వార్థం కోసం తీయలేదు. ఈ టైటిల్ వినగానే అందరూ కూడా అనుకునేది కూడా అలాగే కదా. అవునండి, మెయిన్గా అనుకొని ఆ పర్సెప్షన్ అనేది కూడా కంప్లీట్ చేంజ్ అయిపోయింది. అవును. కానీ దాని గురించి మీరు స్ట్రాంగ్గా చెప్పడం సార్ నాకు 2 రకాలుగా ప్లస్ అయింది. ఇప్పుడు అలా అనుకోవడం వల్ల ఎవరైతే ఇది కేసీఆర్ గారి భజన సినిమా, కేసీఆర్ గారు బయోపిక్, కేసీఆర్ గారు పొలిటికల్గా సినిమా తీశారు అనుకున్నారో వాళ్ళు కూడా సినిమాకి వచ్చారుగా. దీంట్లో ఏముంది చూడడానికి వచ్చారు. మాకు ఆ టికెట్స్ కొన్ని తెగినాయి. ఒరిజినల్గా కేసీఆర్ గారి అభిమానులు వచ్చారు. ఇది కాకుండా సినిమాని రెగ్యులర్గా ప్రేమించే అభిమానులు వచ్చారు. సో వీళ్ళు ముగ్గురు రావడం వల్ల మాకు సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. దానివల్ల మా కలెక్షన్స్ మాకు వచ్చినాయి చాలు. అసలు సినిమా రిలీజ్ అవుద్దా లేదని భయంతో ఉన్న వాళ్ళం మేము. అలాంటి సినిమా విజయవంతంగా 2 వీక్స్ అవుతుంది. సో ఓటీటీలో మంచి బ్రహ్మాండ రెస్పాన్స్ మాకు రాబోతుంది. తొందరలో ఏ ప్లాట్ఫామ్ పైన రిలీజ్ అవుతుంది అది కూడా చెప్పేస్తాము. సో థియేటర్లో మిస్ అయిన వాళ్ళందరూ కూడా రేపు ఓటీటీలో చూడొచ్చు. కానీ ఒక మిత్ ఉంది సార్, నేను ముందు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో నేను అడిగాను, ఈ ప్రమోషన్ ఇంటర్వ్యూస్లో, సార్ బంజారాస్ సంబంధించిన మూవీస్ ఏదైనా వచ్చినా కానీ అంత పెద్దగా సక్సెస్ అవ్వలేదు సార్ అని చెప్పేసి అని అంటే, లేదండి ఇది కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో అని అన్నారు. అలాగే మీరు మాటను కూడా నిలబెట్టేసుకున్నారు సార్. ఏదైతే మేము చెప్పామో 80-90% వాళ్ళందరూ సినిమాని చూసారు, ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే మనకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకున్న ఏకైక దేవుడు సేవాలాల్, రెండో దేవుడు కేసీఆర్. ఎందుకంటే అండి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తాండాలన్నీ చాలా డెవలప్ చేశారు. ఇప్పుడు మీరు ఏ తాండా కన్నాలంటే తాండా అని చెప్తే ఎవరు గుర్తుపట్టరు. ప్రతి తాండాలో వాటర్ ట్యాంకర్ ఉంది,
ప్రతి తాండాలో 24 hours కరెంట్ ఉంది, ప్రతి తాండాలో సిమెంట్ రోడ్స్ ఉన్నాయి. మేము చాలా గ్రౌండ్ వర్క్ చేసి వెళ్ళాము. అంటే తాండా అంటే మరీ టూ మచ్గా అంటే గుడిసెల్లా ఉంటుందా, చాలా 4-5 ఇల్లు ఉంటాయి అనుకున్నాం. సార్ ఇలా చెప్పడం అంటే ఒక భజన సినిమానే కదా సార్? ఎక్కడండి అంటే ఇలా చూపించడం అనేది ఒక భజన సినిమా అంటే type ఇలా అయిపోతుంది చూపించడం కదా? అంటే అండి, మీరు సినిమాలో అబ్జర్వ్ చేస్తే కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ చూపించాం. అది నిజమే కదా. కేసీఆర్ గారు 5 రూపాయల భోజన పథకం ఉంది కదా, ఉంది. అది చూపించాం సినిమాలో. ఉమ్, కేసీఆర్ గారు హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో చూపించాం. ఉమ్, హైదరాబాద్లో ఏమేం చేశారో చెప్పాం. చెయ్యింది ఏం చేశారని చెప్పలేదు. అది ఫ్యాక్ట్ కదా, చరిత్ర ఎప్పుడు నిలిచిపోతుంది కదా. Yeah. తెలంగాణ తెచ్చింది ఎవరు? వేరే ఎవరిని పేరు చెప్తారా? చిన్నపిల్లని అడిగినా కూడా చెప్తారు కేసీఆర్ గారు అంటారు. ఉమ్, కేసీఆర్ గారి కంటే ముందు చాలా మంది దానికోసం ప్రయత్నించారు, దానికోసం తపన పడ్డారు కదా. కేసీఆర్ ఒక్కడే కదా దాన్ని సాధించగలిగాడు. Yeah. ప్రాణాలు వరకు తెచ్చుకున్నారు కదా, ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్లో కదా తెలంగాణ సాధించింది. ఉమ్, సో ఇప్పటికీ చెప్పండి, ఆ సినిమాలో అదే చెప్పాను. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని చెప్పాను. ఇప్పటికీ బల్లగుర్తు చెప్తున్నాను సార్, చరిత్ర అనేది చెరగిపోదు, ఓకే. అన్నీ గూగుల్లో ఉంటాయి. రేపు హూయిస్ చాణక్య అంటే నేను మీ దగ్గర రావడానికి ముందు మీరు ఏ ఇంటర్వ్యూ చేశారని చూశాను. నాకంటే ముందు అద్భుతంగా ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. ఈ రోజు టెలికాస్ట్ అయినట్టుంది, ఈరోజు 2వ తారీఖు కదా. Yes, sir. చాలా బ్రహ్మాండంగా చేశారు అది మీరు. ఉమ్, అదే చూస్తా ఉన్నాను. అది లైఫ్ లాంగ్ ఉంటుంది కదా. Yeah. అలాగే తెలంగాణ అంటే కూడా తెలంగాణ ఉన్న ప్రాబ్లమ్స్ చూపించాము, తెలంగాణ ప్లస్ పాయింట్స్ చూపించాము అంతే. ఇప్పుడు ప్రజెంట్ సినిమా కాదు కదా సార్ నాది. ఆయన సీఎం ఉన్నప్పుడు సినిమా కదా అది. 2022లో జరిగిన కథ అది. సో 22లో ఆయన సీఎం కదా, అందుకోసం ఆయన చూపించాను. ఇప్పుడు చూపిస్తే నేను రాంగ్ కదా సార్. మీరు అన్ని ప్రిపేర్ అయ్యే గట్టిగా వేసారు సార్. అంతే కదా. కరెక్టే సార్. సో కేసీఆర్ అనే మూవీకి సో రాకేష్ గారితో వర్క్ చేసిన జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చి ఆ ప్రమోషన్ చేయడం కానీ ప్రేక్షకుల్లోకి వెళ్ళడానికి ఇంకా బాగా ఉపయోగపడిందా? అవును సార్. అదే ఇందాక మీరు అన్నట్టు ఒక సినిమాని, ఒక ప్రోడక్ట్ని బయట తీసుకెళ్లాలంటే కనుక చాలా కష్టమైన పని సార్. ఈ సినిమా కేసీఆర్ అనే సినిమా తీస్తున్నామని తెలుసు జనాలకి, బట్ ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. Yeah. మాకు అప్పటికే రాకేష్ దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాడు పాపం సినిమాకి. ఎందుకంటే అతనే ప్రొడ్యూసర్ కదా, అతనే యాక్టర్, అతనే ప్రొడ్యూసర్. ఇక మీద ఖర్చు పెట్టాలంటే కష్టం. సో మాకున్న ఏకైక బలం ఏంటంటే మా సర్కిల్. రాకేష్కి ఉన్న ఏకైక సర్కిల్ జబర్దస్త్ సర్కిల్. అతనేమి సినిమా యాక్టర్ కాదు, ఫస్ట్ టైం సినిమాలో యాక్ట్ చేశాడు. దాంట్లో కూడా తను ఏంటంటే ఎప్పుడు కూడా నేను హీరో మెటీరియల్ కాదని స్ట్రైట్ చెప్పేస్తాడు. నువ్వు హీరో అంటే నేను హీరో కాదన్నా, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ని, నా క్యారెక్టర్కి నేను చేస్తానంటాడు. కేశవ్ చంద్ర రామారావు తన క్యారెక్టర్లో ఆయన జీవించాడు చోటా కేసీఆర్ అనేది. సో మెయిన్గా తనకి నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా మేము మీడియాతో చాలా క్లోజ్గా ఉంటాం. మాకు వంశశేఖర్ గారు పిఆర్ఓ, ఇంకా ఆయన పిఆర్ఓ అని చెప్పడం కంటే కూడా మాకు ఇద్దరు అన్నదమ్ములు అని చెప్పేసుకోవచ్చు. వంశశేఖర్ ఇద్దరు మాకు వెరీ క్లోజ్. నాకెంత క్లోజ్, నాకంటే డబుల్ క్లోజ్ రాకేష్కి. అలాగే మాకు ప్రెస్లో ఉన్న మెయిన్ అందరూ కూడా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఎప్పటి నుంచి నన్ను చూస్తున్నారు కాబట్టి. మాకు శివ అన్న కానివ్వండి, బిఆర్ రాజు గారు వాళ్ళ అబ్బాయి కానివ్వండి, అందరూ ఇంకా ఒక 1 by 1 అందరి పేరు చెప్తే వెళ్ళాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. సో ఆ ప్రతిదీ ఏదున్నా కూడా, మా ట్రైలర్ రిలీజ్ ఉన్నా, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉన్నా కూడా ప్రతిదీ పర్సనల్గా ఫోన్ చేసి మేము ఇన్వైట్ చేస్తాం. ఆ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుంది. దానివల్లనే మన ట్రైలర్ రిలీజ్ కానివ్వండి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూస్తే అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు బోల్డ్ కెమెరాస్ ఉంటాయి. చాలా ఒక సూపర్ స్టార్కి, మెగాస్టార్కి ఉండే అంత కవరేజ్ మా సినిమాకి వచ్చిందంటే ఓన్లీ మీడియా సపోర్ట్ వల్లే. ఈ సినిమా జనాల్లోకి వెళ్ళిందంటే కనుక ఓన్లీ మీడియా వల్లే, మీ వల్లే. సో అది ఎప్పుడు జన్మలో మేము దాన్ని మర్చిపోకూడదు కూడా. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేవు. అది మేము ఫస్ట్ నుంచి మేము బిలీవ్ చేస్తాం. అంటే ఒక మంచి సినిమా కాదనుకోండి, మీరు ఎంకరేజ్ చేయరు. సో సినిమాలో విషయం ఉంది, వీళ్ళు కష్టపడ్డారని మీ అందరూ తెలుసు కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ అనేది వాల్యూ తీసుకుంటారు కాబట్టి అందరూ ఎంకరేజ్ చేశారు. ఆ ఎంకరేజ్మెంట్ మాకు ఈ రోజు వరకు ఉంది. అన్న ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇలాంటి మూవీ ఏంటంటే ఒక అపోజిషన్ పార్టీ అనుకోవచ్చు. ఇప్పుడైతే అధికారంలో లేని పార్టీ ఒక అపోజిషన్ లీడర్కి సంబంధించి రిలీజ్ చేస్తున్నారంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మూవీస్ రావడం అనేది సర్వసాధారణంగా చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఒక పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ అపోజిషన్గా ఉన్న పార్టీ ఒక సినిమా లాంటిది రిలీజ్ చేస్తే ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఎదురయ్యాయి మీకేమన్నా? అంటే ఇబ్బందులు అంటే అండి, ఇప్పుడు యాక్చువల్గా సినిమా రిలీజ్ చేయాల్సింది ఎలక్షన్ టైంలో. ఎలక్షన్ టైం రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అవ్వడానికి కారణాలు ఏంటనేది మేము, ఒకవేళ అప్పుడు రిలీజ్ అయింటే ఆ పార్టీకి ఏమైనా ఫెచ్ అయ్యే అవకాశాలు ఉండేవా? 100% కదండి. ఇప్పుడు అంటే అలాంటప్పుడు ఇది కొంచెం అంటే అప్పుడు మేము అనుకోలేదు, ఇప్పుడు కదా మాకు రిజల్ట్ తెలుస్తా ఉంది. సో మేము అప్పుడు తీసిన సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసాం అంతే. మేము కొత్తగా మళ్ళీ దాన్ని రీషూట్ చేసిన కూడా ఏం లేదు. రీషూట్ చేసిన డబ్బులు కూడా మన దగ్గర లేవు. ఏమి స్క్రిప్ట్ రాసామో అదే తీసాం సినిమాలో మనం. సో సెన్సార్కి పంపిస్తే సెన్సార్ వాళ్ళు సినిమా చూడలేదు. సెన్సార్ సినిమా చూసేటానికి 2 నెలలు పట్టింది. సర్టిఫికెట్ రాలేదు. రిలీజ్ ఎలక్షన్ బిఫోర్ రిలీజ్ చేయలేకపోయాము.
తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ కోసం 2 months తిరిగాం, మళ్ళీ సర్టిఫికేట్ ఇవ్వలేదు. సినిమా రిలీజ్ సెన్సార్ చూసిన తర్వాత, స్క్రీనింగ్ చూసిన తర్వాత విత్ ఇన్ 2 days 3 days సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలి, సర్టిఫికేట్ ఇవ్వలేదు. సో దాని వెనకాల ఎవరున్నట్టు కదా. సో దానివల్ల మనం అప్పుడు రిలీజ్ చేయలేకపోయాము. సో అది మాకు పెద్దగా మైనస్ అనిపించలేదండి, ఎందుకంటే పవర్లో ఉన్నప్పుడు రిలీజ్ చేసేది పెద్ద మ్యాటర్ కాదు సార్. హరీష్ రావు గారు ఆ రోజు ప్రీలీజ్ ఫంక్షన్లో చెప్పారు, పవర్లో లేనప్పుడు తీశాడు కదా సినిమా, అది కదా గ్రేట్ థింగ్. పవర్లో లేనప్పుడు కదా సినిమా రిలీజ్ చేశారు, అది గ్రేట్ థింగ్ కదా అని చెప్పేసి మమ్మల్ని అప్రిషియేట్ చేశాడు, నన్ను రాకేష్ని. అది గొప్ప విషయం కదండి. అలా అని నేనేమంటానంటే సార్, దీని వెనకాల కుట్రలు కుతంత్రాలు ఏమి ఉండవు. ఎందుకంటే అండి, మీరు సినిమా చూశారు కదా, సినిమాలో ఎక్కడ మేము వేరే వాళ్ళ గురించి ఒక్క మాట అనలేదు. వీళ్ళు ఇది చేశారు, వీళ్ళు చేయలేదని చెప్పలేదు. కేసీఆర్ గారు చేసిన పనులు చెప్పాము, తెలంగాణలో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పాము, అంతే. సో ఎవరిని టార్గెట్ చేయలేదు కాబట్టి మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు అనుకుంటున్నాను. కాకపోతే రిలీజ్ ఎందుకు ఆగింది, దానికి చాలా కారణాలు ఉన్నాయి. అది ఏం కారణాలు అనేది ఇంకా మాకు తెలియట్లేదు. బట్ ఏదైనా సరే వీఆర్ హ్యాపీ, ఎందుకంటే కానీ రిజల్ట్ అనేది ఫ్రూట్ఫుల్ గా వచ్చింది కాబట్టి ఇంకా వేరే విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవును. సో లక్కీ, ఎందుకంటే మెయిన్గా సార్ ఆడియన్సే దేవుళ్ళు, వాళ్ళకి నచ్చింది సినిమా. నాకు 2-3 ఆపర్చునిటీస్ వచ్చినాయి ఈ సినిమా వల్ల. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. కానీ అన్న, ఎప్పుడు కూడా రాజకీయాన్ని, ఒక సినిమా రంగాన్ని కలపొద్దు అని ప్రతి ఒక్క నాయకుడు అంటూ ఉంటారు, అనుకుంటూనే ఉంటారు. మేబీ అట్లాంటి అనుకున్నారు కాబట్టి ప్రస్తుతం ఉన్న నాయకులు సో ఈ యొక్క అంటే ఆగకుండా ఇప్పుడు వచ్చిందని కూడా అనుకోవచ్చు. అయి ఉండొచ్చు. యా, మేబీ అది కూడా ఒక కారణం. అవునవును. అంటే అన్ని కలిసి వచ్చాయి. అవును. ఏంటంటే సార్, ఇప్పుడు నేను ఏమంటానంటే, రాజకీయంగా కొన్ని సినిమాలు వచ్చినాయి కదా బయటికి, వాళ్ళు ఏ సినిమాలు తీశారు, వాళ్ళు సినిమాలా తీయలేదు. రాజకీయ సినిమాల కోసం టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళపైన సినిమా తీశారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ సినిమా తీశారు. సో వాళ్ళు తిట్టుకున్నారు, వీళ్ళు తిట్టుకున్నారు, అంతే తప్పితే వాళ్ళు సినిమాలా తీయలేదు. సినిమా అనేది ఎప్పుడు కూడా సార్ అది అలా ఉండకూడదు. మీరు బయోపిక్ తీయండి. ఇప్పుడు యాత్ర అనే సినిమా బయోపిక్, అది బ్రహ్మాండంగా నడిచింది. ఎందుకు యాత్ర 2 నడవలేదు? అంటే యాత్ర 2లో మళ్ళీ టార్గెట్ చేశారు వేరే వాళ్ళని, యాక్సెప్ట్ చేయలేదేమో. లేదంటే యాత్ర 1 చూసిన 2 చూడలేకపోయారు, చెప్పండి. 2 కూడా సూపర్ హిట్ చేయాలి కదా. అవును. యాత్ర నాకు నచ్చింది, 2 నాకు నచ్చలేదు, అంతే కదా. నాకు అందుకు అలాగండి. అంతకుముందు రామ్ గోపాల్ గారు సినిమా తీశారు, లక్ష్మీ ఎన్టీఆర్ అని ఒక సినిమా, ఇంకోటి సినిమాలు తీశారు. అది ఎక్కడ సినిమాటిక్గా లేదు కదండి. సినిమాలకు ప్రేమించాలి కదా. మీరు ఇంకొకరి దగ్గర డబ్బులు తీసేసుకొని మీరు వాళ్ళ పార్టీకి సినిమాలు తీసేస్తే ఏమవుతుంది? రేపొద్దున మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. ఏమైంది? ఇప్పుడు పోలీసులు ఆయన దగ్గరికి వెళ్తున్నారు, ఆయన అక్కడ లేరని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన వర్మ గారి గురించి, ఆర్జీవి గురించి ఎందుకు అంత అవసరం లేదు కదా. రామ్ గోపాల్ వర్మ అంటే ఒక చరిత్ర కదా ఒకప్పుడు. అంటే ఆర్జీవి గారితో కూడా మీరు వర్క్ చేశాను, అందుకని అభిమానం ఉండటం వల్ల చెప్తున్నానండి. ఆర్జీవి అనేది ఒక చరిత్ర. ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక రాఘవేంద్రరావు గారు, దాసరాజరావు గారు, దాని ముందున్న టాప్ డైరెక్టర్స్ అన్ని ఒక వ్యక్తి అయితే, ఆర్జీవి వచ్చిన తర్వాత తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాడు. అది ఇండియా వైజ్, వరల్డ్ వైజ్. ఇప్పుడు ఏమైంది? అంతే కదండి. మీరు ఒక సినిమా టెక్నీషియన్గా, ఒక దర్శకుడిగా మీరు తీయాల్సిన సినిమాలు ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి? మీరు తీసిన సినిమా శివ ఏంటి, రంగీలా ఏంటి, సత్య ఏంటి, సర్కార్ ఏంటి, అలాంటి అద్భుతమైన సినిమాలు మీరు తీసి ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏంటి? మీకు అవసరమా ఇవన్నీ? మిమ్మల్ని చూసి ఎంతమంది వచ్చుంటారు సినిమా ఇండస్ట్రీలోకి? మిమ్మల్ని చూసి రాము గారితో పనిచేయాలని చెప్పేసి నాలాంటి వాళ్ళు ఎంతమంది పనిచేసి ఉంటారు మీతో? నేను 3 సినిమాలు చేశాను, నాకు ఇంట్రెస్ట్ పోయింది ఆయనతో పనిచేయాలని. ఎందుకు సార్? ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే ఇదేనండి. అంటే ఒక దానిపైన ఫోకస్ లేకపోవడం. పొలిటికల్గా నీకు అనవసరం కదండి. మీరు ఇప్పుడు నేను పొలిటికల్ సినిమా తీయలేదు, ఇన్ ఫ్యూచర్ నాకు పొలిటికల్ సినిమా వస్తే నో అని చెప్పేస్తాను. ఎందుకంటే నేను పొలిటికల్లో నాకు అనవసరం విషయం. నేను జనాలకు మెచ్చే సినిమా తీయాలి, జనాలు రంజింపజేయాలి. అది మీరు యాక్షన్ సినిమా తీయండి, కామెడీ సినిమా తీయండి, రొమాంటిక్ సినిమా తీయండి, థ్రిల్లర్ తీయండి, సినిమాని ఎంటర్టైన్ చేయడానికే కదా మనం ఉన్నాము. మీరు ఒక వర్గాన్ని మీరు కించపరచకూడదుగా. ఒక క్యాస్ట్ని మీరు మెన్షన్ చేసి ఒక దాన్ని మెన్షన్ చేస్తే అది ఎవరెవరో చేసుకోవచ్చు సార్, మీరు చేయకూడదు. మీకు ఒక పేరు ఉంది, మీకు ఒక చరిత్ర ఉంది. బాంబేకి వెళ్తే రామ్ గోపాల్ వర్మ అంటే ఓ తెలుగు ఆద్మీ, తెలుగు డైరెక్టర్ అంటారు. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్తో, అమితాబ్ బచ్చన్ లాంటితో మీరు సర్కార్ 2 అన్ని సినిమాలు తీశారు. మీరు ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాలు ఏంటి? అలా చేయకూడదు కదా. అలాంటి నాలంటి ఎంతమంది బాధపడుతూ ఉంటారు. ఒక హార్డ్ కోర్ ఆర్జీవి గారి అభిమానిగా మీరు అడుగుతున్నట్టు అనిపిస్తుంది. అదే సో మనకు బాధ ఉంటుంది కదా, అది అలా బాధ పెట్టకూడదు కదా అని. కాకపోతే ఆయనకి అలాంటి సెంటిమెంట్స్ ఉండవు. ఎవడి గురించి పట్టించుకోడు. నువ్వెవడో బాధపడడానికి అంటాడు రేపు పొద్దున ఇంటర్వ్యూ చూసి.
అది. ఏంటంటే అంటే మా జనరేషన్కి మాకు తగ్గట్టు ఆర్జీవి గారు తెలుసు అంటే మెయిన్గా చెప్పేది రక్త చరిత్ర ఉమ్, 2 కానీ. అవును. సో ఆ టైంలో ఆయన అంటే క్రియేట్ చేసిన సెన్సేషన్ కానీ ఆ మ్యాజిక్ ఉమ్, మెయిన్గా ఇప్పుడు ఆయన దగ్గర నుంచి రావట్లేదనే ఒక సగటు అభిమానిగా, సినిమా అభిమానిగా మాకు ఉంది. అవును, అవును. కానీ మేము అడగడం కంటే మీరు ఒక ఆయనతో వర్క్ చేసిన మీరు అడగడం అనేది వేరుగా ఉంటుంది. అవును. నైస్ నైస్ సార్. నిజంగా ఇలా అంటే ఈ మాటలు వినైనా కానీ ఆయన మంచి మంచి మూవీస్ అనేది కూడా మాకు అందించారంటే ఇంకా బాగుంటుంది. అంటే ఎందుకు అని అంటే మనం ఇన్స్పైర్ అయ్యి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళం కదా. అయ్యో ఆర్జీవి గారు అంటే గొప్ప డైరెక్టరు, మనం ఇలాగ మనకు పేరు రావాలి, ఇలాంటి సినిమాలు మనం తీయాలి అని ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ మనం వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన తిడతా ఉంటే మనకు బాధ అనిపిస్తుంది. యా, మనం దాన్ని ఏం చేయగలుగుతాం మరి, వాళ్ళతో పాటు మనం తిట్టలేము ఆయన్ని, మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి. ఇంకా ఆల్మోస్ట్ దగ్గర గురువులాగా ఆయన కానీ సార్ ఇలా బాధపడడం తప్పితే ఏం చేయలేము. ఆర్జీవి గారి శిష్యులందరూ ఇప్పుడు టాప్ డైరెక్టర్ లిస్ట్ లో ఉన్నారు కదా, అవును. అందులో మీరు కూడా ఒకరు. అంటే నేను ఆర్జీవి గారి శిష్యుడిని కాదండి, ఆర్జీవి గారి కెమెరామెన్ అంతే. ఓకే, అలాగా అంటే మీరు ఇప్పుడు భక్తుడిగానే అడుగుతున్నారు కదండి, ఒక శిష్యుడిగానే కదా. అవునవును, చూద్దాం సార్. అంటే ఆర్జీవి గారి స్టైల్లో మన సినిమాలు తీయలేము, మన స్టైల్ మనకు ఉంటుంది, మనకు వచ్చే కథలు మనం చేస్తూ ఉంటాం. సో చూడాలి ఫ్యూచర్లో ఎటువంటి సినిమాలు చేస్తానో ఏంటో, జనాలకు నచ్చే విధంగా సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అండ్ నైస్ సార్. కేసీఆర్ మూవీ సూపర్ గా సక్సెస్ అయింది. అండ్ ఈ మూవీ ద్వారా కూడా మీకు ఆఫర్స్ వచ్చాయన్నారు, 3 ఆఫర్స్. అవునండి, ఏంటి ఆ 3 ఆఫర్స్? యాక్చువల్లీ ఏంటంటే అండి, నాకు అంటే ఒక సినిమా హిట్టా ఫట్టా అనేది మన మొబైల్ చూస్తే అర్థమైపోతుంది. సినిమా ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు మీరు చూడండి, ఇప్పుడు నేను సైలెంట్ మోడ్లో పెట్టాను, నాకు తెలిసి ఈ గ్యాప్లో 10 కాల్స్ వచ్చి ఉంటాయి, 2 ఫోన్స్కి 20 కాల్స్ వచ్చి ఉంటాయి. ఈ 10 days 15 daysలో నా కాంటాక్ట్స్ 200-300 పెరిగిపోయినాయి. సో ఆటోమేటిక్ అర్థమైపోద్ది సినిమా హిట్ ఫట్ అనేది. సో అన్ని కాల్స్ వచ్చినాయి, కెమెరామెన్గా ఆపర్చునిటీస్ వచ్చినాయి, డైరెక్టర్గా ఆపర్చునిటీస్ మళ్ళీ వస్తూ ఉన్నాయి. సో దాంట్లో ఏది బెస్ట్ అనేది చూస్ చేసి తొందరలో అనౌన్స్ చేస్తాను. సూపర్ సార్. సార్ ఇంకా ఏంటంటే మీతో ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను అడగాలనుకున్నాను. గరుడవేగ మూవీ సో రాజశేఖర్ గారికి ఒక పునర్జన్మ లాంటిది, అవునా? ఏంటంటే ఒక డిఫరెంట్ యాంగ్రీ యంగ్ మ్యాన్ని మాకు పరిచయం చేశారు. పిక్చరైజేషన్ వైజ్ కూడా మీరు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది కూడా తీసుకొని వచ్చారు. సో ఆ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తీసుకురావడానికి గల రీజన్స్ ఏంటి? అది కూడా తక్కువ బడ్జెట్తో అని కూడా మేము విన్నాము. లేదండి, తక్కువ బడ్జెట్ ఏం కాదు, ఆ సినిమాకి చాలా హ్యూజ్ బడ్జెటే అయింది. అంటే కమర్షియల్ మూవీస్కి కావాల్సినంత బడ్జెట్ని కొంచెం. అవును, అంటే ఆయనకున్న మార్కెట్కి చాలా పెద్ద బడ్జెట్ సినిమా అండి అది. ఎందుకంటే రాజశేఖర్ గారికి మార్కెట్ ఆ టైంలో లేదు కదా. ఆ సినిమాతో ఆయన ఏంటని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. సో దానికి వచ్చిన ఎంటైర్ పేరు క్రెడిట్ అంతా గోస్ టు ప్రవీణ్ సత్తార్ గారు. ఎందుకంటే చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్ ఆయన. సో ఆయనతో పనిచేయడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మీరు అన్నట్టు రాజశేఖర్ గారికి పునర్జన్మ మాత్రమే కాదు, నాకు కూడా సినిమా పునర్జన్మ. ఎందుకంటే దాదాపు 30-35 సినిమాలు చేసిన తర్వాత నాకు ఒక మంచి సూపర్ హిట్ సినిమా వచ్చింది ఆ సినిమా. సో ఆ సినిమాతో నా పేరు మారిపోయింది, గరుడవేగ అంజి అయిపోయింది నా ఇంటి పేరు కూడా. సో ఇప్పటికీ నాకు సినిమాలు వస్తున్నాయి, డైరెక్టర్గా అవకాశాలు వస్తున్నాయి, కెమెరామెన్కి అవకాశాలు వస్తున్నాయి అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ గరుడవేగ అనే సినిమా వల్లనే. సో నేను ఎప్పుడూ నా లైఫ్లో థ్యాంక్స్ చెప్పే పర్సన్స్లో ఫస్ట్ లిస్ట్లో ప్రవీణ్ సత్తార్ గారు ఉంటారు. ఎందుకంటే అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్, అంత ఫ్రీడమ్ ఇచ్చున్నారు నాకు, అంత స్వేచ్ఛనిచ్చి నా దగ్గర నుంచి మంచి అవుట్పుట్ తీసుకున్నారు. నాకు మంచి పేరు వచ్చింది ఆయన వల్ల ఆ సినిమాకి. సో ఎప్పుడు ఆయన మర్చిపోలేను. సో మళ్ళీ ఆయనతో కలిసి వర్క్ చేయాలని ఉంది. కానీ నేను డైరెక్టర్ అయిపోవడం వల్ల నా షెడ్యూల్స్, నా ఫర్దర్ ఫిలిమ్స్, నేను తమిళ్లో 2 సినిమాలు చేస్తున్నాను, వీటి వల్ల నేను మళ్ళీ ఆయనతో కలిసి వర్క్ చేయలేకపోతా ఉన్నాను. ఇన్ ఫ్యూచర్ 100% నా టైము ఆయన టైం సెట్ అయిపోతే డెఫినెట్గా మా కాంబినేషన్లో ఇంకో సినిమా వస్తుంది. అండ్ పుష్ప 2 మూవీ యొక్క ప్రభంజనం అనేది చూస్తూ ఉంటే మరొకసారి దేశమంతా తెలుగు సినిమాస్ పైన చూపు అనేది పడబోతుంది. ఓకే, మరి మీ దగ్గర నుంచి ఏమైనా పాన్ ఇండియా మూవీ నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే నేను ఎప్పుడు పాన్ ఇండియా మూవీ, బిగ్ స్టార్ మూవీ అనే జోలికి వెళ్ళనండి నేను. ఎందుకంటే నాకు ఒక ఐడియా ఉంది సార్, నేను 100 సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయాను. నేను కెమెరామెన్కి ఇప్పుడు 60 సినిమాలు చేశాను, ఇంకో 40 సినిమాలు కెమెరామెన్గా చేయాలి. సో నేను పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా స్టార్తో సినిమా చేయాలంటే కనుక ఆ సినిమాకి 2 years 3 years పడుతుంది. సో నాకు అంత ఓర్పు ఉండదు. నేను సంవత్సరానికి 5-6 సినిమాలు చేయాలి. నన్ను నమ్ముకొని చాలా మంది టెక్నీషియన్స్ ఉన్నారు. సో ఒకదానిపైన నేను ఎక్కువ రోజులు కూర్చోలేను. నాకున్న పేరే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని, అందుకే గరుడవేగ అంజి అయిపోయింది నా పేరు. సో సంవత్సరానికి మినిమం 5-6 సినిమాలు నేను చేస్తాను. దానివల్ల నా 100 సినిమాలు తొందరలో ఫినిష్ చేయాలని చెప్పేసి నా రేంజ్ ఇంతే. నాకు ఇలాంటి సినిమాలు నన్ను వెతుకుంటే ఎవరు వస్తారో వాళ్ళకి సినిమాలు చేస్తాను.
సంవత్సరానికి 5-6 సినిమాలు కన్ఫామ్ చేస్తాను. సో 100 సినిమాలు నేను ఫినిష్ చేయాలి నా కోరిక. ఫినిష్ చేసి రిటైర్మెంట్ తీసుకుంటా సినిమాటోగ్రఫర్గా. ఓకే. తర్వాత డైరెక్టర్గా అవకాశాలు ఉంటే చేస్తూ ఉంటాం అంతే. అలా మాత్రం మీరు అనుకోకండి సార్. ఏంటంటే యాజ్ ఏ కెమెరామెన్ గా, యాజ్ ఏ డైరెక్టర్ గా 2 పడవల మీద మీరు ప్రయాణించండి. అయ్యో. ఏంటంటే మీ దగ్గర నుంచి వచ్చిన మూవీస్ అనేది కూడా చూసాం కదా, ఆ 3 మూవీస్ కూడా డిఫరెంట్ థింగ్. సో రిజల్ట్ అనేది ఎలా ఉన్నా కానీ పక్కన పెట్టినా మిగతా 2 మూవీస్ది కేసీఆర్ అనేది సక్సెస్ అయ్యి నిరూపించింది. అవును. సో యాజ్ ఏ డైరెక్టర్ గా యువర్ ప్రూవెన్. నాకు ముందు సినిమాలు కూడా అండి కమర్షియల్గా థియేటర్గా రన్ అయిపోయినా కూడా మేము పెట్టిన డబ్బంతా కూడా మాకు ఓటీటీలో బుజ్జిలరా హ్యూజ్ సక్సెస్ అయిపోయింది. హిందీలో దాదాపు 35 మిలియన్ వ్యూస్ చూశారు హిందీలో ఆ సినిమాని. ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ వాళ్ళు ఎక్కువ నచ్చుతాయండి. సో దానివల్ల నాకు ముందు సినిమాకి కానివ్వండి, ఈ సినిమాకి అంతా కూడా చాలా బ్రహ్మాండమైన పేరు వచ్చింది. కాకపోతే హిట్కి ఫ్లాప్కి మధ్య నలిగిపోతున్నాను చాలా సంవత్సరాలుగా. ఈ సినిమాతో హిట్ అంటే ఏంటో నాకు అర్థమైంది. సో 100% ఫ్యూచర్లో రేపు నెక్స్ట్ మేము చేయబోయే బుజ్జిలారా ఏదైతే 1 ఉందో 1కి మించి బుజ్జిలారా 2 ఉండబోతోంది. అందులో కూడా ధనరాజ్ గారితో చేస్తున్నాను. ఎటువంటి లిమిట్స్ ఉండవు దాంట్లో. మోర్ వైలెన్స్, మోర్ బ్లడ్. సో నాలో ఉన్న ఇంకొక యాంగిల్ దాంట్లో చూపించబోతా ఉన్నాం. తనకైతే థియేటర్లో అందరికి బ్లడ్ బాతే అనమాట. ఎందుకంటే ఆ సినిమా చూస్తున్నప్పుడు కూడా అండి చాలా మంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కిల్లర్ అని చెప్పేసి. అలాంటి ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆ సినిమాలో ఉన్నాయి. సో దాన్ని మించి బుజ్జిలారా పార్ట్ 2 ఉండబోతా ఉంది. అతి త్వరలో దానికి సంబంధించిన న్యూస్ పత్రికా ముఖంగా ప్రెస్ ముఖంగా రిలీజ్ చేస్తాం. మీరు 3 అన్నారు, ఆటోమేటిక్గా ఇప్పుడే చెప్పేశారు అందులో ఏందా అని. నైస్ సార్. ఇలాంటి మూవీస్ ఒక డిఫరెంట్ మూవీతో వచ్చి సక్సెస్ కొట్టి, సో నిజంగా ఆ సక్సెస్ని మీతో పాటు మాతో మీరు షేర్ చేసుకుంటే ఎంజాయ్ చేశారు చూసారా. రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా బోల్డ్ అన్ని మంచి మూవీస్ మన తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులకే కాదు, మన సినీ ప్రేక్షకులకు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ అన్ని అనమాట. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్, ప్రెస్ వాళ్ళందరికీ, మీడియా వాళ్ళందరికీ. ఇలాంటి చిన్న సినిమాని ఎంకరేజ్ చేసినందుకు, రాకేష్ లాంటి అప్కమింగ్ యాక్టర్ని దీవించినందుకు, నాలాంటి ఒక అప్కమింగ్ టెక్నీషియన్ని ఆదరించినందుకు. ఎందుకంటే అండి ఇలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పుడే మాలో ఇంకా ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకా చేయాలనేది. సో ఇప్పటివరకు వచ్చిన ఆదరణ అనేది నిజంగా అది చెప్పలేని ఇది. నాకు ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. సో సినిమాని థియేటర్లో చూడని వాళ్ళు తొందరలో ఓటీటీలు రాబోతూ ఉంది. ఏ ప్లాట్ఫామ్ అయినా వస్తుందని తొందరలో రివీల్ చేస్తాము. సో తప్పనిసరిగా పరిస్థితుల్లో మీరు సినిమా చూడాలి. ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, ఈ సినిమా వెరీ ఎమోషనల్ కంటెంట్. ఎమోషనల్గా మీరు కనెక్ట్ అవుతారు, మీరు ఏడుస్తారు, మీరు ఫీల్ అవుతారు, అయ్యో ఇలాంటి మంచి సినిమా మనం మిస్ అయిపోయామని చెప్పేసి. షూర్గా మీరు ఒకళ్ళు చూసి దాన్ని 10 మంది చెప్తారు. అదే కాన్ఫిడెంట్ నాకు ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. సినిమాని మీరు చూసి ఆదరించండి. సో నన్ను ఇక్కడ పిలిచినందుకు మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరైతే పేరు కేసీఆర్ అని చూసి కేవలం ఒక వర్గానికి చెందింది మాత్రమే అని మీరు మాత్రం పొరపడకండి. సో లాట్ ఆఫ్ ఎమోషన్స్, ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చే ఒక మంచి మూవీ. సో ఇప్పుడు ఇది కూడా థియేటర్స్లో ఉంది, థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.